పూర్వం దక్షుడు తలపెట్టిన యాగానికి అల్లుడైన పరమశివుణ్ణి పిలవడు. ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో శివుడు తనని చూసి కూడా పలకరించకపోవటంతో దక్షుడు ఆగ్రహానికి గురవుతాడు. అందుకు ప్రతీకారంగానే ఆయన శివుణ్ణి ఆహ్వానించడు. అటు ఆహ్వానం అందకపోయినప్పటికీ శివుని సతీ పార్వతీదేవి తన తండ్రి దక్షుడు తలపెట్టిన యజ్ఞానికి వెళ్ళగా అక్కడ ఆమెను ఎవ్వరూ పలకరించరు. అలాగే తన భర్తకు జరిగిన అవమానాన్ని భరించలేకపోయిన పార్వతి అప్పుడుకప్పుడే యోగాగ్నిలో దూకి తనువు చాలించింది. అది తెలిసిన శివుడు సతీవియోగాన్ని భరించలేక దక్షయజ్ఞను నాశనం చేయటం కోసం వీరపత్రుణ్ణి సృష్టిస్తాడు. అదే సమయంలో సతీదేవిని తన శరీరం భుజాన వేసుకుని దుఃఖంతో పరిశ్రమించటం మొదలుపెడతాడు. లోకరక్షణ కోసం శివుణ్ణి యథాస్థితికి తీసుకురావటానికి శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండిస్తాడు. ఆ భాగాలు 101 ప్రదేశాలలో పడ్డాయి. ఆ భాగాల్లో తొలుత 56 ముఖ్యమైనవిగా పేరుగాంచాయి. కాని కాలాంతరంలో 18 మాత్రమే ప్రముఖంగా నిలబడ్డాయి. వాటిని అష్టాదశ పీఠాలు అంటారు. అటువంటి వాటిలో శ్రీ మాధవేశ్వరీదేవి ఆలయం ఒకటి. ఇక్కడ అమ్మవారి ముంచేయి పడింది. ఇక్కడ అమ్మవారి విగ్రహం ఏమీ ఉండదు కాని ఒక నలుచదారం పీఠంలాగా ఉంటుంది. దానిపైన ఒక గుడ్డ హుండీ వేలాడదీసి ఉన్నట్టుంటుంది. దాని కింద ఒక ఉయ్యాల. భక్తులు తాము తీసుకెళ్లిన కానుకలను ఆ ఉయ్యాలలో ఉంచి మొక్కుకోవాలి. మాధవేశ్వరీదేవి ఆలయం అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడే ప్రయాగలో ఉంది. గంగా, యమున, సరస్వతీ నదుల కూడలి ప్రదేశం ప్రయాగ. ఈ నదుల సంగమాన్ని త్రివేణీ సంగమం అని అంటారు. ఈ సంగమంలో స్నానం చేయటం ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు. కాశీ తీర్థయాత్ర చేసినవారు ప్రయాగలో త్రివేణీ సంగమ స్నానం తప్పక ఆచరిస్తారు. అలాగే ఈ యాత్ర చేసినవారు గంగాతీర్థం ఈ త్రివేణీ సంగమం నుంచి మాత్రమే ఇంటికి తీసుకువెళ్లాలి. ఇక్కడివారు శ్రీ మాధవేశ్వరీదేవిని అలోపీదేవిగా వ్యవహరిస్తారు. అలా పిలవటానికి ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వం ఒకప్పుడు ప్రయాగ ప్రాంతమంతా దట్టమైన అరణ్య ప్రదేశం. ఈ ప్రాంతం వారు ఆడపిళ్లకు పెళ్లి చేసి డోలీలో కూర్చోబెట్టి అత్తవారింటికి పంపిస్తారు. అలా ఒక పెళ్లి కూతురిని పంపించేటప్పుడు బందిపోటు దొంగలు వారిని ఆపి దోచుకున్నారు. పెళ్లికూతురు అమ్మవారిని ప్రార్థించగా ఆవిడ పెళ్లికూతురిని మాయం చేసి ఆ దొంగల బారి నుండి రక్షించిందట. అప్పటినుంచి ఆ దేవిని అలోపీదేవిగా వ్యవహరిస్తున్నారు. అలోపి అంటే మాయమవటం అని అర్థం. అప్పట్నుంచి అక్కడివారు పెళ్లిళ్లకు ముందు ఈ అమ్మవారిని పూజించి శుభకార్యాన్ని మొదలు పెడతారు.